కాకినాడ జిల్లా స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ పూసల అనిల్ అధ్యక్షతన కాకినాడ జిల్లాలో మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలంటూ విద్యార్థి విభాగం గళం విప్పింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆశీస్సులతో జేఎన్టీయూకేలో కాకినాడ జిల్లా స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ పూసల అనిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సాధికారిత జగనన్నతోనే సాధ్యం మరియు జగనన్న కెప్టెన్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పేదవాడి భవిష్యత్తు కోసం పెత్తందారులతో పోరాడుతున్న జగనన్న తోడుగా మేము సైతం సిద్ధమంటూ విద్యార్థులు వాళ్లు గళం విప్పారు. కాకినాడ జిల్లా స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు పూసల అనిల్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు విద్యార్థులకు వివరించి జగనన్న ప్రభుత్వంలో విద్యార్థులు జగనన్న పథకాల ద్వారా విద్యా వ్యవస్థ ఎంత మెరుగ్గా అభివృద్ధి బాటలో సాగుతుందో విద్యార్థులకు వివరించారు. కార్పొరేట్ విద్య సామాన్యులకు ఉచితంగా అందిస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. అట్లాగే విద్యార్థి వ్యవస్థ మరింత మెరుగ్గా ఏర్పడడం కోసం మళ్లీ జగనన్నను సీఎంగా చేయాలని విద్యార్థులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, రీజనల్ కోఆర్డినేటర్ నీలి ఆనంద, జేసీఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల నాగసాయిరాం, విద్యార్థి విభాగం నాయకురాలు బెహ్రా లక్ష్మీ ప్రసన్న, కోటిపల్లి సూర్య, త్రినాథ్, పండు, ఇతర విద్యార్థి విభాగ నాయకులు భారీగా విద్యార్థులు పాల్గొనడం జరిగింది. కొంతమంది ఎంబీబీఎస్ చదువుతుంటారు, కొంతమంది మనం రకరకాల కోర్సుల్లో మనం ముందుకెళ్తూ ఉంటాం. గతంలో జగన్మోహన్ ఈ పథకాన్ని ఫీజు రింబర్స్మెంట్ ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా చేశాడంటే కేవలం ఒక 35,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తానని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడులో జరిగింది. కానీ అందరికీ అందేది కూడా కాదు. ఆ 35,000లో కూడా ఇలాక మా బొమ్మాయి చెప్తున్నాయి. గతంలో కూడా ఫీజు పూర్తిగా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, కేవలం 35,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఆ 35,000 కూడా సకాలంగా కాలేజీకి అందించేవాళ్ళని చూస్తే మన కాలేజీ 4 years అయిపోతూ ఉంటుంది. ఆడేమో మన బకాయిలు గవర్నమెంట్ చంద్రబాబు తీర్చేవాడు కాదు, మన సర్టిఫికెట్లు ఇచ్చేయగలం, ఆడ మన ఉద్యోగాలకు వెళ్ళాలంటే కుదిరేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రింబర్స్ జగనన్న విద్యా దీవెన అనే పథకం ద్వారా ఈరోజు పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా, మతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు విద్యా దీవెన వస్తూ ఉంది. స్టూడెంట్స్ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఆస్పెక్ట్స్ ఏంటంటే జగనన్న లాస్ట్ టైం గవర్నమెంట్ స్టూడెంట్స్ పడ్డ ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో స్టూడెంట్స్ ఏ విధంగా రన్ అవుతున్నారు, ఆ గవర్నమెంట్లో ఎట్లా విద్యార్థి విభాగం అనేది రన్ అవుతుంది, ఈ గవర్నమెంట్లో విద్యార్థి విభాగం అనేది ఎట్లా రన్ అవుతున్నది స్టూడెంట్స్కి తెలియజేయడం జరిగింది. తెలియజేస్తున్న తరుణంలో ఈరోజు చాలా స్టూడెంట్స్ దగ్గర నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుండగా లాస్ట్ టైం గవర్నమెంట్ కన్నా ఈ జగనన్న ప్రభుత్వం గవర్నమెంట్లో చాలా హ్యాపీగా ఎటువంటి బాధలు లేకుండా చదువుకుంటున్నారని తెలియజేసింది. చాలామంది ఏంటంటే విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పడం కూడా మేము ఎంతగానో హర్షిస్తున్నాము. అండ్ అబ్రాడ్ స్టడీ సంబంధించిన విషయాలు చెప్తుంటే చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే లో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు నాడు అబ్రాడ్లో వెళ్ళి చదువుకోవడానికి జగనన్న అవకాశాలు కల్పించాడు. సో అందుని బట్టి చాలామంది జగనన్న కృతజ్ఞతలు ఉన్నామనేసి మీరు చూస్తూనే ఉన్నారు. చాలామంది ఫీడ్బ్యాక్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన స్టూడెంట్స్కి మరియు వచ్చిన నాయకులకి, నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి ముందు నడిపిస్తున్న మా ఎమ్మెల్యే వారిలో కురసాల కన్నబాబు గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.